అమరావతిలో రెండవ దశలో ల్యాండ్ పుల్లింగ్లో ప్రభుత్వానికి అమరావతి రైతులు షాక్ ఇచ్చారు. వడ్డమాను గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అమరావతి చట్టబద్ధతపై రైతులు నిలదీశారు. తొలి విడత భూసేకరణ ఎంతవరకు జరిగిందని రైతులు టీడీపీ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. అమరావతిలో ఏ రకమైన అభివృద్ధి చెందిందని రైతులు మంత్రి నారాయణను నిలదీశారు. ప్రభుత్వం మాటలపై తమకు నమ్మకం లేదని రైతులు చెప్పారు. అభివృద్ధి చేయలేకపోతే ప్రతి ఏటా ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీన్ని అగ్రిమెంట్ చేసిన తర్వాతే ముందడుగు వేయాలని మంత్రి డిమాండ్ చేశారు అమరావతి రైతులు. మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? అంతా చేపించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను. నేను అడిగి పరిహారం ఏంటి? కండిషన్ పెట్టమంటున్నాను. అభివృద్ధి కార్యక్రమం గురించి దాని గురించి అడగట్లేదు. నేను అభివృద్ధి కార్యక్రమం గురించి అడుగుతున్నాను. 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే ఈ పరిహారం ఇస్తామనే 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా నాకు హామీ ఇవ్వండి. కండిషన్స్ యాక్సెప్ట్ అయితేనే కదా మేము అభివృద్ధి చేసుకోగలిగారు. అరణ్య రోజున అయిపోయింది కదా. రాష్ట్రం అంతా సంచార జీవితం అయిపోయారు కదా. దాన్ని రక్షణ కల్పిస్తున్నాను అడుగుతున్నాం మేము. అగ్రిమెంట్ లో కూడా కండిషన్ సాధించలేదు కదా. మాడిఫై చేయాలి. కోర్టుకెళ్ళి ఏం సాధించగలిగారు? ఏం అభివృద్ధి చేసుకోగలిగారు? ఏం పండుతో మేము చేసుకోగలిగారు? అరణ్య రోజున అయిపోయింది కదా. రాష్ట్రం అంతా సంచార జీవితం అయిపోయారు కదా. దాన్ని రక్షణ కల్పిస్తున్నాను అడుగుతున్నాం మేము. అగ్రిమెంట్ లో కూడా కండిషన్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు సమయం తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి. భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో పరిహారం కండిషన్ పెట్టమంటున్నాం సార్. ఎకరానికి ఒక 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి. మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి. పరిస్థితి రాదన్నారు సార్. మంచిదే, హ్యాపీ పరిస్థితి రాదు, హ్యాపీ. కూటమి ప్రభుత్వానికి అమరావతి రైతులు షాక్ ఇచ్చారు. 2014 భూ సమీకరణ చట్టంలో లోపభూయిష్టత ఉందన్నారు అమరావతి రైతులు. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందన్నారు. రైతులకు హక్కులు లేవు, న్యాయపరమైన భద్రత లేదన్నారు అమరావతి రైతు పూర్ణచంద్రరావు. అనుకున్న సమయానికి అభివృద్ధి జరగకపోతే ఎకరానికి 5 లక్షలు ఇచ్చేలా అగ్రిమెంట్లో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు అమరావతి రైతులు. అయితే తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదన్నారు రైతు పూర్ణచంద్రరావు. మేము డిమాండ్ చేసింది ఏంటంటే ప్రభుత్వం 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసినటువంటి ప్లాట్ని మీకు ఇస్తాము అని చెప్పేసి హామీ ఇస్తాం జరిగింది. మేము దాన్ని అగ్రిమెంట్లో కండిషన్గా పెట్టమని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. 2014 భూ సమీకరణ చట్టంలో లోపభూయిష్టత ఉంది. ఫార్మర్కి, రైతుకి సరైనటువంటి హక్కులు లేవు, వాళ్ళకి న్యాయపరమైనటువంటి భద్రత లేదు. పని పూర్తి చేయలేనటువంటి పక్షంలో మేము పరిహారంగా సంవత్సరానికి ఒక ఎకరానికి 5 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చేలాగా అగ్రిమెంట్లో కండిషన్ పెట్టండి అని చెప్పేసి మేము గతంలో గ్రామ సభ జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వలేదు. దాని మీద హామీ ఇస్తున్నారు కానీ లిఖితపూర్వకంగా అగ్రిమెంట్లో కండిషన్గా పెట్టమని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండో విడత భూ సమీకరణలో భాగంగా 7 గ్రామాలు తీసుకునే వాటిల్లో మా గ్రామం కూడా ఉంది. ఈరోజు మా గ్రామంలో సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో సిఆర్డీ ఆఫీసర్లో మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు వచ్చినప్పుడు మీ గ్రామంలో గ్రామ సభ జరుపుతాము, మీ సమస్యలు ఏదంటే చెప్పుకోండి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, చేయగలిగింది చేస్తామని చెప్పారు. కానీ గ్రామ సభ జరపకుండా డైరెక్ట్గా సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేసి
పొలం ఇచ్చి వాళ్ళు రాండి అని అంటున్నారు. ఏమంటే గ్రామ సభ జరుపుతూ ఉన్నారు. మరి మా రైతుల సమస్యల గురించి మేము చెప్పమని అడిగాము. 2014లో 29 గ్రామాలకు ఏ ప్యాకేజీ ఇచ్చామో అదే విధానం మీ దగ్గర కూడా అమలు చేస్తామని అన్నారు. ఏమండి 2014 ప్యాకేజీ వేరండి, ఇది 2026 అండి. అప్పుడుకిప్పుడుకి చాలా భూ వాల్యూ మీ గవర్నమెంటే మా భూ వాల్యూ పెంచింది. ఇంకా చాలా ఖర్చులు ఇది పెరిగినాయండి. అప్పుడుకిప్పుడు ఒకే విధానం అంటే ఎట్లా కుదిరిద్దండి? మాకు కొన్ని గజాలు పెంచాలని అడిగాము. గజాలు, కవులు విషయం, రుణమాఫీ, మా నిర్ణీత కాల వ్యవధిలో డెవలప్మెంట్ ఒకటి, ఇంకా కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే సరే దాంట్లో సాధ్యపడే అయితే చేయగలుగుతామని అన్నారు. ఒక రుణమాఫీ గురించి వాళ్ళు చెప్పారు, వేరే విషయాలు ఏం చెప్పలేదు. అసలు ముందు గ్రామ సభ పెట్టి గ్రామం ప్రజల అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధ్యపడేదే చేయమని అడుగుతున్నాం. అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబు నాయుడు వల్ల ఘోరంగా నష్టపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. అమరావతి అభివృద్ధి కోసం మొదట భూములిచ్చిన రైతులనే పట్టించుకొని కూటమి ప్రభుత్వం రెండోసారి భూములు అడగటం దారుణమన్నారు. అమరావతి రాజధాని అంటూ కేంద్రం ఇప్పటి వరకు గెజిట్ ఇవ్వలేదని, అలాంటి దానికి భూములు తీసుకుంటూ పోవటం హాస్యాస్పదం అన్నారు వెంకటరెడ్డి. అమరావతి రాజధాని అని చెప్పి ఎక్కడా కూడా నోటిఫికేషన్ ఇవ్వాల, ఎక్కడా కేంద్రం గెజిట్ ఇవ్వలేదు. మొన్న కూడా అంటున్నారు కేంద్రం ఏదో గెజిట్ పెడతారని చెప్పి 18 నెలలుగా మభ్య పెడతా వస్తున్నాడు. ఇప్పటికి నరేంద్ర మోడీ గారిని ఆల్రెడీ అమరావతి తీసుకొని వచ్చి కనీసం ఎక్కడన్నా ప్రకటన కూడా చేయించలేదు. రైతులు అడిగేది ఏంటి? అయ్యా మేము భూమిని కోల్పోయాం, మాకు ఉపాధి కోల్పోయాం, కనీసం ఆ భూమిలో మీరు డెవలప్ చేసి ఫ్లాట్ ఏదైతే ఇస్తా అన్నారో దాన్ని కూడా ఇప్పటివరకు మనకు ఫిజికల్గా వాళ్ళు ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు ఏం చూపిస్తున్నారు? ఆన్లైన్లో చూపిస్తున్నారు. ఆ ఫ్లాట్లు ఆన్లైన్లో చూస్తే అవి శ్మశానాల పక్కనో లేదంటే మీరు అన్నట్టు వాగులు, వంకలు, చెరువులు పక్కన ఉన్నాయి. అదేంటి చంద్రబాబు నాయుడు గారేమో అమరావతిలో సెంటు భూమి ఇవ్వాల, ఆయన మాత్రం ఏదైతే వెలగపూడి సచివాలయం వెనకాల 5 ఎకరాలలో అద్భుతమైన రాజమహల్ కట్టుకుంటా ఉన్నాడు. చుట్టూతా ఆ ఇంటి చుట్టుపక్కల 4 పక్కల 4 పెద్ద పెద్ద రోడ్లు వేసుకొని. మరి అదే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకేమో ఫ్లాట్లు శ్మశానాల పక్కన లేదంటే మీరు అన్నట్టుగా వాగుల్లోనో చెరువుల్లోనో వేస్తుంటే మొట్టమొదటి భూసేకరణ ఇచ్చిన వాళ్ళ వరకే ఇప్పటివరకు అతిగతి లేదు. మళ్ళీ రెండో విడత భూసేకరణ చేస్తా అని చెప్పి వాళ్ళని మభ్యపెడుతున్నాడు. ఆ ఫ్లాట్లని కనీసం బ్యాంకుల్లో పెట్టుకునే దిక్కు కూడా లేకుండా ఈరోజు అన్యాయం అయింది రాజధాని ప్రాంత రైతులు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే. అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబు నాయుడు వల్ల ఘోరంగా నష్టపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. అమరావతి అభివృద్ధి కోసం మొదట భూములిచ్చిన రైతులనే పట్టించుకొని కూటమి ప్రభుత్వం రెండోసారి భూములు అడగటం దారుణమన్నారు. అమరావతి రాజధాని అంటూ కేంద్రం ఇప్పటి వరకు గెజిట్ ఇవ్వలేదని, అలాంటి దానికి భూములు తీసుకుంటూ పోవటం హాస్యాస్పదం అన్నారు వెంకటరెడ్డి. అమరావతి రాజధాని అని చెప్పి ఎక్కడా కూడా నోటిఫికేషన్ ఇవ్వాల, ఎక్కడా కేంద్రం గెజిట్ ఇవ్వలేదు. మొన్న కూడా అంటున్నారు కేంద్రం ఏదో గెజిట్ పెడతారని చెప్పి 18 నెలలుగా మభ్య పెడతా వస్తున్నాడు. ఇప్పటికి నరేంద్ర మోడీ గారిని ఆల్రెడీ అమరావతి తీసుకొని వచ్చి కనీసం ఎక్కడన్నా ప్రకటన కూడా చేయించలేదు. రైతులు అడిగేది ఏంటి? అయ్యా మేము భూమిని కోల్పోయాం, మాకు ఉపాధి కోల్పోయాం, కనీసం ఆ భూమిలో మీరు డెవలప్ చేసి ఫ్లాట్ ఏదైతే ఇస్తా అన్నారో దాన్ని కూడా ఇప్పటివరకు మనకు ఫిజికల్గా వాళ్ళు ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు ఏం చూపిస్తున్నారు? ఆన్లైన్లో చూపిస్తున్నారు. ఆ ఫ్లాట్లు ఆన్లైన్లో చూస్తే అవి శ్మశానాల పక్కనో లేదంటే మీరు అన్నట్టు వాగులు, వంకలు, చెరువులు పక్కన ఉన్నాయి. అదేంటి చంద్రబాబు నాయుడు గారేమో అమరావతిలో సెంటు భూమి ఇవ్వాల, ఆయన మాత్రం ఏదైతే వెలగపూడి సచివాలయం వెనకాల 5 ఎకరాలలో అద్భుతమైన రాజమహల్ కట్టుకుంటా ఉన్నాడు. చుట్టూతా ఆ ఇంటి చుట్టుపక్కల 4 పక్కల 4 పెద్ద పెద్ద రోడ్లు వేసుకొని. మరి అదే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకేమో ఫ్లాట్లు శ్మశానాల పక్కన లేదంటే మీరు అన్నట్టుగా వాగుల్లోనో చెరువుల్లోనో వేస్తుంటే మొట్టమొదటి భూసేకరణ ఇచ్చిన వాళ్ళ వరకే ఇప్పటివరకు అతిగతి లేదు. మళ్ళీ రెండో విడత భూసేకరణ చేస్తా అని చెప్పి వాళ్ళని మభ్యపెడుతున్నాడు. ఆ ఫ్లాట్లని కనీసం బ్యాంకుల్లో పెట్టుకునే దిక్కు కూడా లేకుండా ఈరోజు అన్యాయం అయింది రాజధాని ప్రాంత రైతులు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే.